Hello my dear friends, welcome to IACE, welcome to the Hindu Editorial Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 7th నవంబర్కి సంబంధించినటువంటి కంటెంట్ని మనం ఈరోజు క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్. సో మనకు కొంచెం గ్యాప్ వచ్చేసింది. అన్ఫార్చునేట్లీ I had to take leave for 2 days, so that is why I was unable to take the classes. Anyways, we will continue with the revision which we have stopped లాస్ట్ ఫ్రైడే ఏదైతే క్లాస్ మనం చేసుకున్నామో దానికి సంబంధించినటువంటి రివిజన్. అట్ ద సేమ్ టైం అదే రోజు మనం అసైన్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్, అలానే ఈరోజు వచ్చినటువంటి ఎడిటోరియల్, ఈరోజు వచ్చినటువంటి వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆర్ యూ రెడీ? సో మీ నోట్స్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని క్లాస్ని వినాల్సిందిగా ఇట్స్ మై రిక్వెస్ట్, సో దట్ యూ కెన్ నోట్ డౌన్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ న్యూ టు యూ అండ్ వాట్ ఎవర్ ద థింగ్స్ దట్ ఆర్ కమింగ్ ఆల్రెడీ. సో యూ జస్ట్ మార్క్ దెమ్ సో దట్ ఇట్ బికమ్స్ a revision. Clear? So let's start our session with assignment, right? That is solution. We'll talk about solution. So let's look at the solution first. So let me zoom this. Is it visible? Assignment solution. So this is your assignment solution that we are going to discuss now. So Bhutan King Jigme Khesar Namgyel Wangchuk. కొంచెం పదం పలకడం కొంచెం కష్టం కదా, because of the Bhutan సంబంధించిన king కాబట్టి. So little bit Wangchuk will begin an 8th day visit to India on Friday, a trip that comes among renewed push by Bhutan and China for an early settlement of their lingered boundary dispute, right? So ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో దీన్ని మనం ఇప్పుడు ఓకే గ్రామాటికల్ ఎర్రర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, సో దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేసుకోవచ్చు, గ్రామాటికల్గా కానీ లేదంటే వర్డ్ యూసేజ్ మీద కానీ ఎక్కడైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి వీ హ్యావ్ టు రీప్లేస్ ఇట్. ఓకే, సో లెట్ us see. విల్ బిగిన్ అన్నాడు కదా, సో ఇట్ ఈస్ ఫ్యూచర్, బికాజ్ అది మనం లాస్ట్ ఫ్రైడే డిస్కస్ చేసుకున్నాం. విల్ బిగిన్ అండ్ 8th డే అనొచ్చా, అండ్ 8th డే అనొచ్చా? ఇట్ ఈస్ అండ్ 8th డే, EIGHT, 8th డే, రైట్? ఇట్స్ నాట్ 8th డే. అండ్ 8th డే అంటే 8 రోజుల పాటు జరిగేటువంటి ఆ విజిట్. సో దట్ విజిట్ విల్ బి ద డ్యూరేషన్ ఆఫ్ ద విజిట్ విల్ బి ఆఫ్ 8 days. కాకపోతే ఇక్కడ 8 day విజిట్, విజిట్ ఈజ్ యువర్ నౌన్ కాబట్టి మనం 8 days అనకూడదు, 8 days అనకూడదు, రైట్? దీని మీద మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని. సో ఈ అప్లికేషన్ మీద చాలాసార్లు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయబడతాయని. సో విజిట్ అనేది మనకు నౌన్ కాబట్టి అండ్ 8th డే అనేది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అవుతుంది. యాడ్జెక్టివ్ ఫ్రేజ్ని మనం ఎప్పుడు కూడా ప్లూరల్లో మెన్షన్ చేయం. సో 8 days అని అనము. అట్ ద సేమ్ టైం 8th డే అని కూడా అనకూడదు. 8th డే అంటే మీరు స్పెసిఫిక్గా ఆ పర్టికులర్ 8th డే గురించి మాట్లాడుతున్నట్టు, కానీ ఇక్కడ విజిట్ ఎన్ని రోజులు ఉండబోతుంది? 8 రోజుల పాటు. సో 8 day విజిట్ అనాలి. సో నౌ ఇట్ మేక్స్ సెన్స్. ఓకే, ఆన్ ఫ్రైడే ఎ ట్రిప్ దట్ కమ్స్ అమాంగ్. అమాంగ్ అన్నాడు. అమాంగ్ అంటే ఎక్కడైనా మనకి మోర్ దాన్ 2 అని కనిపిస్తుందా? అమాంగ్, అమాంగ్ ఎప్పుడు వాడతాం మనం? సో మోర్ దాన్ 2 entities, బిట్వీన్ అంటే 2 entities ఉన్నప్పుడు మనం బిట్వీన్ వాడతాం, మోర్ దాన్ 2 ఉన్నప్పుడు అమాంగ్ వాడతాం. మరి అక్కడ అమాంగ్ ఎందుకు వచ్చింది అంటే ఈజ్ ఇట్ రైట్ ప్రిపోజిషన్ టు యూస్? నో. సో ఇట్ ఈస్ గివింగ్ యూ ద సిచ్యువేషన్. రెన్యూడ్ పుష్ అంటే మళ్ళీ కొత్తగా. రెన్యూ అంటే మీనింగ్ ఏంటి? సో దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం, రెన్యూడ్. పుష్, ఓకే, పుష్ అంటే అక్కడ కొంచెం మనల్ని రీస్టార్ట్ చేయడం, ఓకే, కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం. సో ఎమిడ్ అనాలి. ఎమిడ్ అంటే ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం ప్రిపోజిషన్ ఏం వాడాలి? ఎమిడ్, ఇట్స్ నాట్ అమాంగ్. సో దట్ ఈస్ ద రాంగ్ ప్రిపోజిషన్, రైట్? ఫర్ అన్ ఎర్లీ సెటిల్మెంట్ ఆఫ్ దేర్. దేర్ అంటే ఎవరికి సంబంధించి? భూటాన్ అండ్ చైనా. సో ప్లూరల్ కాబట్టి సో దెర్ ఈస్ అన్ అగ్రిమెంట్ హియర్. భూటాన్ అండ్ చైనా, దేర్. లింగర్డ్ బౌండరీ డిస్ప్యూట్. లింగర్డ్ అని వాడచ్చా? ఇట్ ఈస్ నాట్ లింగర్డ్, ఇట్ ఈస్ లింగరింగ్. వై ఇట్ ఈస్ లింగరింగ్ అంటే కంటిన్యూ అవుతుంది. లింగరింగ్ అంటే ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నా, సో ఇంకా సొల్యూషన్ రాబట్టలేదు, ఇంకా డిస్ప్యూట్ కొనసాగుతూనే ఉంది అని చెప్పే కాంటెక్స్ట్లో లింగరింగ్ అనే పదాన్ని వాడుతున్నాం. అంటే అప్పటి నుంచి స్టిల్ టుడే, ఈవెన్ టిల్ డే ఇట్ హ్యాస్ నాట్ బీన్ రిజాల్వ్డ్. సో అది ఇట్ రిమైన్డ్ అన్రిజాల్వ్డ్, దట్ ఈస్ కాల్డ్ లింగరింగ్. స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. సో దిస్ ఈస్ అన్ అడ్జెక్టివ్ విచ్ యూ నీడ్ టు యూస్. లింగర్డ్ అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందనే సెన్స్లో వాడతాం. లింగరింగ్ అంటే ఇప్పటికీ కొనసాగుతున్నా అనే మీనింగ్ రావాలి. సో ఆ బౌండరీ డిస్ప్యూట్ అనేది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది కాబట్టి వీ నీడ్ టు యూస్ లింగరింగ్. సో దట్ విల్ మేక్ ద కరెక్ట్ సెన్స్.
Now these are the errors that we have identified and we have rectified those errors, right? Now we will move on to this revision part, right? Revision last Friday రోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి వర్డ్స్ని తిరిగి ఒకసారి రివైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్? సర్మౌంట్ అనే పదం వాడాడు, ఓకే? సర్మౌంట్, ఇట్స్ ఎ వర్బ్. సో వెన్ డూ యూ యూజ్ సర్మౌంట్? సర్మౌంట్ అంటే మీరు దాన్ని ఎదుర్కోవటం, సర్మౌంట్. Okay, so when you can surmount something means you are overcoming something, that is called surmount the challenges antam. Ante conquer anacha? Yes, conquer. One options lo C will be the correct answer. Surmount the issues ante danni overcome, conquer anachu, overcome anachu. So those are synonyms. Overcome or surmount the challenges antam. Surmount the challenges. ఓకేనమ్మా? సో ఛాలెంజెస్ని ఎదుర్కోవటం, కాంకర్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. సో అది వర్బ్. నెక్స్ట్ సక్కర్. సక్కర్ ఈజ్ ఎ పాజిటివ్ కాంటెక్స్లో వాడే నౌన్. సక్కర్ అంటే ఏమనుకున్నాం? సో లిటిల్ హెల్ప్ ఆర్ ఎయిడ్ దట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్ ఫర్ అస్ వెన్ వీఆర్ ఇన్ అ డిఫికల్ట్ పీరియడ్. ఒక డిఫికల్ట్ కష్టకాలంలో ఉండేటప్పుడు మనకి లభించేటువంటి ఒక చిన్న విముక్తి అనుకోవచ్చు, లేదంటే చిన్న సాయం అనుకోవచ్చు. సో దాన్ని మనం ఉద్దేశించి సక్కర్ అని అనుకుంటాం. So that is what succor is. So you can call it as aid, help, assistance. Bro, okay, all these are nouns. Option A will be A will be the correct matching. Next, silver lining. Silver lining, this is a phrase basically. What do you mean by silver lining? So this phrase is used ఎప్పుడైనా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో సమ్ పాజిటివ్ అవుట్లుక్, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు బి పాజిటివ్ అనే ఒక అవుట్లుక్ రావటం. ఓకే, అంతా సిచ్యువేషన్ అంతా గ్లూమీగా ఉంది, ఓకే, ఛాన్సెస్, ఆపర్చునిటీస్ అన్నీ జీరో అయిపోయాయి అంటే బాగా బ్లీక్గా ఉండే టైంలో మనకి ఏదన్నా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కానీ కనిపించడం, ఒక పాజిటివ్ ప్రాస్పెక్ట్ కనిపించడాన్ని వి కాల్ ఇట్ యాజ్ సిల్వర్ లైనింగ్. సో దెర్ ఈజ్ సమ్ పాజిటివ్ ప్రాస్పెక్ట్ విచ్ యూ కెన్ సే బ్రైట్ సైడ్, ఓకే, ఆప్టిమిజం, యూ కెన్ సే ఆప్టిమిజం. So both are synonyms. D will be your correct answer. So that is your silver lining. The noun ga manam consider cheyochu. The whole phrase ni you can consider it as a noun. So silver lining is something, okay, prospect, bright prospect, okay, optimism, okay. Robust. Robust is a positive adjective which means powerful ane meaning vastundi, which is something powerful, okay, powerful. That is nothing but robust environment antam, robust machinery antam, robust mechanism antam. So something which has powerful, that is robust. So vigorous ane padani vaadachu. B will be your correct answer. So vigorous. Next, buttress. Buttress is a verb. Again, it's also a verb. Temper, sorry, akkada varaku oddu, mundu buttress gurinchi maatladam. Buttress ante manaki strengthen, మనకి కొంచెం strength ఇవ్వడం. So buttress, if something is trying to buttress something, it is trying to give some support or trying to strengthen something. You can call it as reinforce, strengthen or fortify. Strengthen, it's a verb kada. Fortify, this is also a verb. Fortification noun, fortify verb. Reinforce verb, strengthen verb, fortify verb. So F will be your correct one. Next, temper. Temper ni noun ga vaadachu, verb ga vaadachu. ఓకే, టెంపర్. హీ లాస్ట్ హిస్ టెంపర్ అంటాం. సో తన మీద తనకున్న కంట్రోల్ని కోల్పోయాడు, తన మీద తనకున్నటువంటి నియంత్రణని కోల్పోవడం, దట్ ఈస్ లూజింగ్ ద టెంపర్ అంటాం. కానీ టెంపర్ని వర్బ్గా వాడేటప్పుడు మీనింగ్ ఏంటి వస్తుంది? దేన్నైనా తగ్గించే ప్రయత్నం చేయడం, ఓకే, చేంజ్ చేయడం. చేంజ్ కూడా ఎలా ఉండాలి? సో రెడ్యూసింగ్ సంథింగ్. సో దట్ ఈస్ మోడరేట్. ఈ విల్ బి యువర్ కరెక్ట్ మీనింగ్. సో సంథింగ్ యు ఆర్ ట్రైంగ్ టు టెంపర్ మీన్స్ యు ఆర్ సంథింగ్ ట్రైంగ్ టు లెసన్, రెడ్యూస్. మోడరేట్, లెసన్, రెడ్యూస్ అనే మీనింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో దీస్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ యూ నీడ్ టు యూస్, రైట్? సో దట్ ఈస్ హౌ we have discussed about this revision. Already we have completed these words. Now we have just finished off what the things we have learned, that we have made a small revision. Now next we will move on to this editorial analysis. And what is the title of today's editorial?
ఏమంటున్నాడమ్మా, డిఫెక్షన్ బిజినెస్ అనే పేరుతో మనకి ఈరోజు ఎడిటోరియల్ అనేది కనిపిస్తుంది. సో బేసిక్గా డిఫెక్షన్ అనే పదాన్ని మనం చాలాసార్లు డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ యూ మీన్ బై డిఫెక్షన్? డిఫెక్షన్ అంటే ఫిరాయింపు అని అంటాం తెలుగులో. సో ఒక పార్టీ నుంచి వేరే పార్టీ, ఓకే, ఒక పార్టీకి నమ్ముకుని ఉండే వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళిపోవటాన్నే వి కాల్ ఇట్ as డిఫెక్షన్. సో మనం కలోకియల్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే డిఫెక్షన్ ఏమంటాం? సో డిఫెక్షన్ ఇస్ జనరలీ కాల్డ్ యాజ్ అదే జంప్ జిలానీస్ అంటారు. జంప్ జిలానీ అంటే ఏంటి? సో ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి వేరే వేరే ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు మారిపోతుంటారు. నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ బట్ దేర్ ప్రాస్పెక్ట్స్. ఓకే, సో ప్రస్తుతం ఉన్న ట్రెండ్ అదే కదా, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అన్ని బయటికి చెప్తున్నా కూడా లోపల మాత్రం సో వారి ఇండివిజువల్ బెనిఫిట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఓకే కొన్ని ప్రయోజనాలు, సమ్ ఇంట్రెస్ట్, ఓకే, ఇండివిజువల్ ఇంట్రెస్ట్తో కూడుకున్న రీజన్స్తో ఎవరైతే పార్టీని మారుస్తుంటారో వాళ్ళని మనం డిఫెక్షన్స్ అంటాం, డిఫెక్టర్స్ అంటాం. సో డిఫెక్షన్, ఆ ప్రాసెస్ని మనం డిఫెక్షన్ అంటాం. అయితే అదొక బిజినెస్లా తయారైంది, వ్యాపారంగా తయారైంది అన్నట్టుగా మనకి ఈరోజు ఎడిటోరియల్ యొక్క హెడ్లైన్స్ ద్వారా అర్థమవుతుంది. సో పార్టీ హాపింగ్ సీమ్స్ సెట్ టు స్టే యాజ్ పార్టీస్ పిక్ క్యాండిడేట్స్ విత్ రీసోర్సెస్. రీసోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి? వనరులు. సో పార్టీలు ఇప్పుడు ఎలాంటి క్యాండిడేట్స్ని పిక్ చేస్తున్నాయంట? ఎవరి దగ్గర అయితే బాగా వనరులు ఉంటాయో, బాగా డబ్బులు ఉంటాయో, మనుషుల్ని సమీకరించే కెపాసిటీ ఉంటుందో, మొబిలైజ్ ద రీసోర్సెస్ అంటారు. సో రీసోర్స్ మొబిలైజేషన్ ఎవరు బాగా చేయగలరు? ఓకే, అలానే మనీని ఎవరు బాగా సర్క్యులేట్ చేయగలరు? సో ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని సో క్యాండిడేట్స్ని పార్టీస్ అనేవి పిక్ చేస్తున్నాయి. సో అందువల్ల పార్టీ హాపింగ్ సీమ్స్ సెట్ టు స్టే. సెట్ టు స్టే అంటే మీనింగ్ ఏంటి? సెట్ టు కంటిన్యూ. స్టే అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా? సో సెట్ టు కంటిన్యూ, అది కొనసాగేట్లుగా కనిపిస్తుంది. పార్టీ హాపింగ్. పార్టీ హాపింగ్ అంటే అర్థం ఏంటి? సో ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి షిఫ్ట్ అవ్వడం. ఓకే, షిఫ్టింగ్ ద ఎలిజియన్స్ అంటారు. ఎలిగేషన్స్ కాదు, ఎలిజియన్స్ అనే పదాన్ని వాడతాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ పార్టీ హాపింగ్. ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి జంప్ అవ్వడం, డిఫెక్షన్ కూడా చెప్పచ్చు. సీమ్స్ సెట్ టు కంటిన్యూ. సో అది అలా కంటిన్యూ అయ్యేటట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీలు అలాంటి క్యాండిడేట్స్ని పిక్ చేస్తున్నాయి ఎవరికైతే బాగా ధనబలం ఉందో, ప్రజల్ని సమీకరించడం అంటారు కదా, మొబిలైజేషన్ ఆఫ్ పబ్లిక్. సో అట్లా సమీకరించే కేపబిలిటీస్ ఉన్న వాటిని పిక్ చేసుకుంటున్నాయి కాబట్టి సో ఆ దిశగానే మన ప్రస్తుత రాజకీయ వ్యవస్థ అటువైపు వెళ్తుంది, పార్టీ హాపింగ్ వైపు అన్నట్టుగా మనకి ఈరోజు ఎడిటోరియల్లో ఇవ్వడం జరిగింది. సో లెట్ us get into this editorial. Please try to read the article once, then we will try to have a discussion. Is it visible now? So please go through the article once, pause చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లీజ్ గో త్రూ ద ఆర్టికల్ వన్స్ అండ్ దెన్ ట్రై టు సో ఎక్కడెక్కడైతే మీకు ఇష్యూస్ వస్తున్నాయో వాటిని మీరు ఇంకొంచెం క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈవెన్ యాజ్ పార్టీ క్యాంపెయిన్స్ ఆర్ ఇన్ ఫుల్ స్వింగ్ అండ్ క్యాండిడేట్స్ ఆర్ అనౌన్స్డ్ ఇన్ పోల్ బౌండ్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, Rajasthan and Telangana, one development that seems to be the common to these elections and those held recently is the last minute defection of leaders from one party to another. క్యాంపెయిన్స్ అన్ని బాగా జోరందుకున్నాయి. ఫుల్ స్వింగ్ అంటే ఏంటమ్మా? జోరందుకోవటం. ఫుల్ స్వింగ్లో ఉందంటే ఏంటి? జోరు, మంచి జోరు మీద ఉండడం. క్యాంపెయిన్స్ అన్ని చాలా ఫుల్ జోష్తో ఉన్నాయి. క్యాండిడేట్స్ ఆర్ అనౌన్స్డ్. ఎక్కడెక్కడైతే క్యాండిడేట్స్ అనౌన్స్ చేశారు, ఎందుకంటే పోల్స్ అన్నవి కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడమ్మా జరగబోతున్నాయి? ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ అండ్ తెలంగాణ. సో ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ఎలక్షన్స్లో నిలబడే క్యాండిడేట్స్ లిస్ట్ని కూడా అనౌన్స్ చేయబడ్డాయి. సో ఆబ్వియస్లీ దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్, అది పార్టీ ప్రచారం కావచ్చు, క్యాంపెయిన్స్ కావచ్చు, అలానే సో ఇవన్నీ మనకి ఊపందుకున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్నికలన్న షెడ్యూల్ అనేవి రిలీజ్ చేశారు, క్యాండిడేట్స్ని కూడా ప్రకటించేశారు. కాబట్టి వన్ డెవలప్మెంట్ దట్ సీమ్స్ టు బి కామన్. అయితే ఈ అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనా ఒకటి మాత్రం కామన్గా ఒక పరిణామం కనిపిస్తుంది. వన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే అక్కడ అభివృద్ధి అనే మీనింగ్ రాదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఇట్ కమ్స్? అక్కడ మీనింగ్ ఏమొస్తుందమ్మా? పరిణామము. ఎటువంటి పరిణామం కామన్గా ఉందంట ఈ అన్ని రాష్ట్రాల్లో? రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా కామన్గా ఉండేటువంటి డెవలప్మెంట్ ఏంటంట? ద లాస్ట్ మినిట్ డిఫెక్షన్ ఆఫ్ లీడర్స్. ఓకే, లాస్ట్ మినిట్లో ఒక పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయించడం, మారిపోవటం,
ఫ్రమ్ వన్ పార్టీ టు అనదర్. అది మాత్రం కామన్గా అయితే కనిపిస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్. అది ఏ స్టేట్ ఎలక్షన్స్కి సంబంధించిందైనా ఒక పార్టీ నుంచి వేరే పార్టీలోకి లాస్ట్ మినిట్లో ఈ జంప్ అవ్వటం అన్నది మనకి కనిపిస్తూ ఉంది కామన్గా అని చెప్తున్నాడు. Elections in India have become more expensive and most parties except those from the left tend to field candidates not just based on their dint of work or popularity but increasingly on their abilities to mobilize resources for campaigns. అయితే మన ఇండియాలో ఏం జరిగింది, ఎలక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో బాగా విపరీతమైనటువంటి ఖర్చుతో కూడుకున్నట్టుగా మారిపోయాయి కదా. ఎలక్షన్స్ ఇన్ ఇండియా హ్యావ్ బికమ్ ఎక్స్పెన్సివ్, చాలా ధనంతో కూడుకున్నట్టుగా. సో ఆల్రెడీ ట్రాన్స్ఫార్మ్ అయిపోయే ఎలక్షన్స్ ఇండియాలో. అండ్ మోస్ట్ పార్టీస్, చాలా వరకు అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంట, టెన్ టు ఫీల్డ్ క్యాండిడేట్స్. ఫీల్డ్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళని బరిలోకి దించడం. ఫీల్డ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇంతకుముందు కూడా. ఫీల్డ్ అనే పదాన్ని మనం వర్బ్గా వాడేటప్పుడు వాట్ సెన్స్ ఇట్ గివ్స్. సో మనం వాళ్ళని నిలబెట్టడం, బరిలోకి దించడం అనే మీనింగ్లో మనం ఫీల్డ్ అనే పదాన్ని వాడటం. సో క్యాండిడేట్స్ని, అభ్యర్థుల్ని నిలబెడుతున్నాయి. దేన్ని బేస్ చేసుకొని, నాట్ జస్ట్ బేస్డ్ ఆన్ దేర్ డింట్ ఆఫ్ వర్క్. డింట్ ఆఫ్ వర్క్ అంటే చాలా ఇంపార్టెంట్. డింట్ అనే వర్డ్ని ఎప్పుడు వాడతామంటే యాజ్ దే రిజల్ట్ ఆఫ్. కేవలం వారి పనితనాన్ని అలానే వారికి ఉన్నటువంటి ప్రజాదరణని బేస్ చేసుకొని ఓకే క్యాండిడేట్స్ని ఫీల్డ్ చేయట్లేదంట. బట్ ఇంక్రీజింగ్లీ సో ఎక్కువగా ఏం చేస్తున్నాయి, ఆన్ దేర్ ఎబిలిటీస్ టు మొబిలైజ్ రీసోర్సెస్ ఫర్ క్యాంపెయిన్స్. ఈ క్యాంపెయిన్స్ చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వనరులు వాళ్ళు మొబిలైజ్ చేయగలుగుతున్నారా లేదా. మొబిలైజ్ అంటే ఏంటి, వాళ్ళని తరలించడం. ఓకే, వారికి ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు ఎంతవరకు మొబిలైజ్ చేయగలుగుతున్నారు అనే ఫ్యాక్టర్ మీద వాళ్ళని ఫీల్డ్ చేస్తున్నారు, బరిలోకి దించుతున్నారు తప్ప కేవలం వాళ్ళ పనితనాన్ని వాళ్ళ పాపులారిటీని బేస్ చేసుకొని అయితే చేయట్లేదు. ఎక్సెప్ట్ దోస్ ఫ్రమ్ ద లెఫ్ట్ పార్టీ ఒక్క పార్టీని వదిలేస్తే మిగతా పార్టీలన్నీ ఇదే దారిలో నడుస్తున్నాయి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, అంటే క్యాంపెయిన్స్ని ఎవరు బాగా మొబిలైజ్ చేయగలుగుతున్నారు, వాళ్ళకి ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా లేదా అని చూసి మాత్రమే అటువంటి క్యాండిడేట్స్ని బరిలోకి దించుతున్నాయి అన్ని పార్టీలు. క్లియర్. సో ఎలక్టోరల్ పాలిటిక్స్ హ్యాస్ థ్రోన్ అప్ ఎ సెట్ ఆఫ్ పొలిటీషియన్స్ who are in to build a career more out of patronage and less out of ideological conviction. Okay, what do you mean by ideological conviction? సో ఒక పార్టీకి సిద్ధాంతం ఉంటుంది కదా, సిద్ధాంతపరమైనటువంటి బిలీఫ్. కన్విక్షన్ ఇస్ నథింగ్ బట్ అ స్ట్రాంగ్ బిలీఫ్. సో మీరు దాన్ని చాలా స్ట్రాంగ్గా నమ్మటం, కొన్ని విలువల్ని పాటించడం, మీకంటూ కొన్ని సైద్ధాంతిక సూత్రాలు ఉండడం, ఫిలాసఫీ ఉండడం, రైట్. ఆ సూత్రాలతో ఎవరికైతే మ్యాచ్ అవుతుందో, ఏ పార్టీతో అయితే సిద్ధాంతాలు మ్యాచ్ అవుతాయో సో వాళ్ళతో మనం కలిసి ప్రయాణించడం అనే తగ్గిపోయింది. లెస్ అవుట్ ఆఫ్ ఐడియాలజికల్ కన్విక్షన్, మోర్ అవుట్ ఆఫ్ ప్యాట్రనేజ్. అంటే ఎవరు మనకి హెల్ప్ అవుతారు, ఓకే, మనం వాళ్ళకి ఏదైనా రికమెండేషన్ చేయడం, వాళ్ళకి ఏదన్నా జాబ్స్ ఇప్పించడం కావచ్చు, వాళ్ళ పనులు చేయడం కావచ్చు. సో మనం ఒక గ్రూప్ని మెయింటైన్ చేయడం, దట్ ఈస్ కాల్డ్ ప్యాట్రనేజ్. సో మన చుట్టూ ఒక కాటరీ లాగా మన చుట్టూ జనాల్ని పోగేసుకొని తిరగడం. సో మనం ఎటు వెళ్తే వాళ్ళు మనతో పాటు వచ్చేస్తారు. సో అక్కడ ఐడియాలజికల్ డిఫరెన్స్తో సంబంధం ఉండదు. సో మనం ఒక పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లీడర్ కొంతమందిని వెంటేసుకొని తిరుగుతున్నాడు అనుకోండి, వెంటేసుకొని ఎందుకు తిరుగుతాడు, తిరగాలంటే వాళ్ళకి ఏదో ఒకటి ఫేవర్ చేస్తూ ఉండాలి. సో వాళ్ళకున్న మెరిట్తో సంబంధం లేకుండా వాళ్ళకి డే టు డే ఇష్యూస్లో కానీ డే టు డే సమస్యల్లో కానీ వాళ్ళని ఎంతో కొంత హెల్ప్ అన్నది వీళ్ళ ద్వారా కలిగేలాగా వాళ్ళకి చేస్తూ ఉండడం వల్ల సో వాళ్ళకి ఎప్పుడు కూడా లాయల్గా ఉంటారు, రైట్. సో రేపు పొద్దున ఇతను ఎక్కడికైనా పార్టీ మారినా కూడా ఈ గ్రూప్ అంతా ఏం చేస్తుంది, సో అక్కడ పార్టీ ఐడియాలజీతో సంబంధం ఉండదు, ఇతను ఎక్కడుంటే మేము అక్కడే ఉంటాం అన్న టైప్లో ఉంటారు. సో దట్ ఈస్ వాట్ హీ సేయింగ్, బిల్డ్ ఏ కెరీర్ మోర్ అవుట్ ఆఫ్ ప్యాటర్నేజ్. సో ఈ ప్యాటర్నేజ్కి విలువ అయితే పెరిగిపోయింది తప్ప ఈ ఐడియాలజికల్ కన్విక్షన్కి ఏమాత్రం కూడా విలువ లేకుండా పోయింది. సైద్ధాంతిక పరమైనటువంటి ఓకే ఆ విలువల్ని ఉద్దేశించి మనం ఐడియాలజికల్ కన్విక్షన్ అనే పదంతో వాడటం జరుగుతుంది. ఓకే, వాట్ యూ మీన్ బై ఐడియాలజికల్ కన్విక్షన్? సో సెల్ఫ్ బిలీఫ్ అని అంటాం, రైట్. సెల్ఫ్ బిలీఫ్ని మనం ఏమంటామమ్మా, ఐడియాలజికల్ కన్విక్షన్ అని అంటాం, రైట్. దిస్ అలౌస్ ఫర్ ఎ లార్జ్ డిగ్రీ ఆఫ్ malleability in party affiliation for this set, many of whom engage in party hopping as they have a good sense of the way electoral winds are blowing. అయితే ఇది దేనికి దారి తీస్తుంది అనమాట, దిస్ అలౌస్ అంటున్నాడు. అంటే ఇది దేనికి దారి తీస్తుందంట,
లార్జ్ డిగ్రీ ఆఫ్ మ్యాలియబిలిటీ. మ్యాలియబుల్ అంటే మీకు చాలా, ఈ పదం చాలా ఫెమిలియర్గానే ఉంటుంది. మ్యాల్యూబుల్ అండ్ డక్టైల్ అనే పదాన్ని మీరు ఎక్కువగా వినుంటారు. కెమిస్ట్రీలో ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అని చదివేటప్పుడు మ్యాల్యబుల్, డక్టైల్ ఈ పదాలు వినుంటారు. సో మ్యాల్యబుల్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్, విచ్ కెన్ బి బెంట్, దట్ ఈస్ కాల్డ్ మ్యాల్యబుల్. అండ్ వాట్ యూ మీన్ బై డక్టైల్? డక్టైల్ అంటే దేనైనా మీరు థిన్గా చేయడానికి, ఎంత థిన్గా మీరు దాన్ని చేయగలరో దాన్ని అంత డక్టైల్ మెటీరియల్ అంటారు. ఎంత ఫ్లెక్సిబుల్గా దాన్ని మార్చగలరో దట్ ఈస్ మ్యాల్యబుల్. సో డిగ్రీ ఆఫ్ మ్యాల్యబిలిటీ ఇన్ పార్టీ ఎఫిలియేషన్ ఫర్ దిస్ సెట్. సో ఒక పార్టీకి మనం ఎఫిలియేట్, దేనికైతే అసోసియేట్ అయి ఉంటామో దాన్ని ఎఫిలియేషన్ అంటాం. అంటే దానికి మనం నిబద్ధుడుగా ఉండడం, దట్ ఈస్ ఎఫిలియేషన్. ఫర్ దిస్ సెట్ మెనీ ఆఫ్ హుమ్, ఏ సెట్ అమ్మా? కొంతమంది, సెట్ అంటే ఆ పర్టికులర్ సెక్షన్కి సంబంధించిన వాళ్ళు ఎవరంట వాళ్ళు? మెనీ ఆఫ్ హూమ్ ఎంగేజ్ ఇన్ పార్టీ హాపింగ్. అయితే అలాంటి వాళ్ళు దేనికి పాల్పడుతున్నారు? ఈ పార్టీలు మారడం మీద ఎంగేజ్ అవుతున్నారు ఈ ప్రొవిజన్ వల్ల. ఎందుకు? బికాస్ దే ఆర్ గోయింగ్ ఫర్ ప్యాటర్నేజ్ రాదర్ దాన్ ఐడియాలజికల్ కన్విక్షన్, యాజ్ దే హ్యావ్ ఎ గుడ్ సెన్స్ ఆఫ్ ద వే ఎలక్టోరల్ విండ్స్ ఆర్ బ్లోయింగ్. ఎటువైపు గాళ్ళు వీస్తున్నాయి, ఏ పార్టీకి ప్రజాదరణ రాబోతుంది, ఎటువైపు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేవి ఈ సర్వేల ద్వారా, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని సోర్సెస్ ద్వారా వాళ్ళు తెలుసుకొని ఆ పలానా పార్టీలోకి మారిపోవడానికి మొగ్గు చూపిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే అక్కడ పార్టీ ఎఫిలియేషన్తో ఎటువంటి సంబంధం లేదు. దెర్ ఇస్ ఎ గ్రేటర్ మ్యాల్యబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అనే పదం మనం వాడచ్చు. ఫ్లెక్సిబుల్ అంటే మ్యాల్యబుల్, మ్యాల్యబిలిటీ అంటే ఫ్లెక్సిబిలిటీ, అది నౌన్, ఇది యాడ్జెక్టివ్. సో గాలులు ఏ దిశగా పయనిస్తున్నాయో దాన్ని బేస్ చేసుకునే వాళ్ళు, ఓకే, దే ఆర్ మేకింగ్ ద ప్రోగ్రెస్. జాయినింగ్ దెమ్ టు ఆర్ ఇన్కంబెంట్స్ హూ డూ సో ఇఫ్ నాట్ గివెన్ అనదర్ ఛాన్స్ బై దేర్ పార్టీస్ అండ్ ఆల్సో రెబెల్స్. ఇన్కంబెంట్స్ అంటే ఆల్రెడీ పవర్లో ఉండి, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ అంటారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేస్ కానీ సిట్టింగ్ ఎంపీస్ కానీ వాళ్ళు కూడా జాయిన్ అయిపోతున్నారు దీంట్లో. ఒకవేళ వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు అనుకోండి పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ బాగాలేదు, సో పార్టీ అయితే వాళ్ళకి టికెట్ ఇవ్వకూడదని డిసైడ్ అయింది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? డెఫినెట్లీ, ఓకే, హూ డూ సో ఇఫ్ నాట్ గివెన్ అనదర్ ఛాన్స్, వాళ్ళకి మరొక ఛాన్స్ ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, తరలిపోతున్నారు, వేరే పార్టీలోకి హాప్ అయిపోతున్నారు అని చెప్తున్నాడు. ఇన్కంబెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, ప్రస్తుతానికి పవర్లో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి మనం ఇన్కంబెంట్స్ అనే పదాన్ని వాడతాం. ఓకే, అండ్ ఆల్సో రెబెల్స్, అలానే ఈ రెబెల్స్ కూడా దానికి తోడవుతున్నారు, వాళ్ళు కూడా ఈ పార్టీ హాపింగ్లోకి పాల్పడుతున్నారు. ద పాలిటిక్స్ ఆఫ్ ప్యాటర్నేజ్ కెన్ బి ఫ్రోన్డ్ అపాన్ యాజ్ బీయింగ్ లెస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ interests and demands in a constituency and more of a transaction between the candidate and the voter. ఈ పాలిటిక్స్, ప్యాటర్నేజ్ అనే పేరుతో నడుస్తున్నటువంటి పాలిటిక్స్ ఎలా నడుస్తుంది? క్యాన్ బి ఫ్రౌండ్ అపాన్. ఫ్రౌండ్ అంటే ఇది చాలా విచారకరమైనది. అంటే మనం ఫ్రౌన్ ఎప్పుడు చేస్తాం? అయ్యో అబ్బో ఏంటి పరిస్థితి ఇలా తయారైంది, ఎంత ఘోరంగా మారిపోయింది ఏంటి అని మనం చూసారా, మన కనుబొమ్మలు ఎత్తుతాం. ఏ కండిషన్లో మనం ఎత్తాం? అరే ఏంటి ఇలా అయిపోయింది అని మనం ఒక డిస్ప్లెజర్ని వ్యక్తం చేస్తాం. సో డిస్ప్లెజర్ని వ్యక్తం చేయడాన్నే మనం ఏమంటామంటే క్యాన్ బి ఫ్రౌండ్ అంటాం. ఫ్రౌండ్ అంటే మన ఒక డిస్ప్లెజర్ని వ్యక్తం చేయడం, అయ్యో ఇలా అయిపోయింది ఏంటి అని ఒక జాలి కానీ బాధ కానీ చూపించడాన్నే సో గ్యాదర్ యువర్ ఫ్రౌన్స్ అంటారు. ఓకే, సో ఫ్రౌండ్ అపాన్ as being లెస్ రిప్రజెంటేటివ్. అయితే దేనికి తగ్గిపోయిందన్న ఆదరణ? ఇంట్రెస్ట్ ఆఫ్ డిమాండ్స్ ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ. ఒక కాన్స్టిట్యుయెన్సీకి కావాల్సినటువంటి ప్రయోజనాలు అయితే కావచ్చు. ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రయోజనాలు. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కావచ్చు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిమాండ్స్ని కావచ్చు. సో అవి మెల్లమెల్లగా ఏమవుతున్నాయి? వాటికి ప్రాధాన్యత తగ్గిపోతుంది, రిప్రజెంటేటివ్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఆఫ్ ఎ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద క్యాండిడేట్ అండ్ ద ఓటర్. సో డైరెక్ట్గా నాకేం బెనిఫిట్ వస్తుంది, యాజ్ ఏ ఓటర్గా నాకేం బెనిఫిట్ వస్తుంది అనే విషయాన్ని మాత్రమే, అదొక ట్రాన్సాక్షన్లా మారిపోయింది క్యాండిడేట్కి, ఓటర్కి. క్యాండిడేట్ అంటే ఎవరైతే ఎలక్షన్స్లో నిలబడుతున్నాడో అతను నాకు ఏం చేస్తాడు, ఇండివిజువల్గా నాకు ఏంటి బెనిఫిట్ వస్తుంది అనే ఒక బిజినెస్. అందుకే ఇక్కడ బిజినెస్ అనే పదాన్ని వాడాడు. ట్రాన్సాక్షన్గా మాత్రమే మారిపోతుంది తప్ప మా నియోజకవర్గానికి ఎటువంటి మేలు జరగబోతుంది, భవిష్యత్ తరాలకి సో ఏమాత్రం ఉపయోగపడబోతున్నాయి మనం చేసుకున్నటువంటి డెసిషన్, మనం వేస్తున్న ఓటు అనే విషయంలో కూడా ఎక్కడ కూడా ఆ దిశగా మనం ఆలోచించట్లేదు. సో ఇది మనం విచారించదగ్గది, ఫ్రౌండ్ అపాన్ అన్నాడు, విచారించదగ్గది, రైట్? సో ద ఓటర్ గెట్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద విన్నింగ్ క్యాండిడేట్ ఫర్ ఓటింగ్ ఇన్ ఫేవర్ వైల్ ద లెజిస్లేటర్ యూజెస్ ద పోస్ట్ to create an elaborate spoil system usually to benefit from it as well.
అయితే ఓటర్ ఏం చేస్తాడు, ఈ సర్వీసెస్ కానీ గూడ్స్ కానీ ఈ ఎవరికైతే ఓట్లు వేసి గెలిపిస్తాడో అతని ద్వారా పొందుతాడు, ఎందుకంటే అతనికి ఫేవర్గా ఓట్ చేశాడు కాబట్టి. సో కొన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ని మాత్రం ఈ విన్నింగ్ క్యాండిడేట్ ద్వారా మన ఓటర్ అనేవాడు పొందుతున్నాడు. వైల్ ద లెజిస్లేటర్, అయితే ఎవరైతే గెలుస్తాడో ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అతనికి గెలిచిన తర్వాత తన పోస్ట్ని ఎలా వాడుకుంటున్నాడు, యూజెస్ ద పోస్ట్ టు క్రియేట్ అన్ ఎలాబరేట్ స్పాయిల్ సిస్టమ్. ఈ పదం చాలా ఇంపార్టెంట్. హౌ మెనీ ఆఫ్ యూ నో దిస్ వర్డ్ స్పాయిల్ సిస్టమ్? ఎలాబరేట్ స్పాయిల్ సిస్టమ్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? స్పాయిల్ సిస్టమ్ అంటే మెరిట్ బేస్ మీద కాకుండా నాకు ఉన్నటువంటి సర్కిల్ని బేస్ చేసుకొని, అంటే నాకు తెలిసినవాడు కాబట్టి వాడికి ఆ పోస్ట్ ఇవ్వడం, నాకు తెలిసినవాడు కాబట్టి వాడికి ఏదో ఒక ఫేవరెటిజం చేయడం. సో దాన్నే మనం స్పాయిల్ సిస్టమ్ అంటాం. అంటే మెరిట్ని కన్సిడర్ చేయకుండా కేవలం నాకున్నటువంటి ఎఫిలియేషన్ని బేస్ చేసుకొని, నాకున్నటువంటి వ్యక్తిగత బంధాన్ని బేస్ చేసుకొని, బంధం అని కూడా అనకూడదు, వ్యక్తిగతంగా అతను నాకు హెల్ప్ చేశాడు సో అతనికి నేను ఫేవర్ చేయాలి అనే ఒక ఓకే దీంట్లో మనం కానీ ఆ సిస్టమ్ని మనం స్పాయిల్ సిస్టమ్ అని అంటాం. సో మెరిట్కి ఆపోజిట్ అనమాట. మెరిట్ అంటే ఏంటి? కంప్లీట్గా మనం ఒక ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టడం, ఆ ఎగ్జామ్లో ఫిల్టర్ చేసి క్యాండిడేట్ యొక్క యాప్టిట్యూడ్ని బేస్ చేసుకొని, అతనికి ఉన్నటువంటి క్యాపబిలిటీస్ని బేస్ చేసుకొని మనం ఒక పొజిషన్కి ఆయన్ని కూర్చోబెట్టడం, ఆయనకు ఆ బాధ్యతలు ఇవ్వడం. స్పాయిల్ సిస్టమ్ అంటే అట్లా కాదు, నాకు అతను ఫేవర్గా ఉన్నాడా లేదా, నాకు అతను ఏమైనా మంచి చేశాడా, నేను తిరిగి ఆయనకి ఏదో ఒక విధంగా సాయం చేయడం అనుకోవడాన్నే స్పాయిల్ సిస్టమ్ అంటాం. సో ఆయన పవర్లోకి వచ్చాక ఒక ఎలాబరేట్ స్పాయిల్ సిస్టమ్ని తయారు చేస్తున్నాడంట. ఎవరు? లెజిస్లేటర్. లెజిస్లేటర్ అంటే ఎవరు? ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, యూజువల్లీ టు బెనిఫిట్ ఫ్రమ్ ఇట్ యాజ్ వెల్. సో అందు నుంచి కూడా అతను బెనిఫిట్ పొందాలని ఆశిస్తాడు. సో మనోడిని ఎక్కడైనా కూర్చోబెడితే మనకు అన్ని డీటెయిల్స్ అతను ఇస్తాడు. సో దానివల్ల మళ్ళీ అతనికే బెనిఫిట్, ఎందుకంటే మనం ఎలా చెప్తే అలా వింటాడు కదా. సో మనం ఇచ్చాం కాబట్టి ఆ పోస్ట్ మన చెక్కు చెక్కతల్లో ఉంటాడు. సో దానివల్ల అతనికి కూడా బెనిఫిట్ ఉండబోతుంది. దిస్ సిస్టమ్ ఆఫ్ ప్యాటర్నేజ్ కెన్ ఆల్సో బీ సీన్ యాజ్ ఎన్ అవుట్కమ్ ఆఫ్ ద లార్జర్ డెమోక్రటైజేషన్ ఆఫ్ ద పాలిటీ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇట్ థ్రోస్ అప్ రిప్రజెంటేటివ్స్ catering to specific demands of voters, making the process meaningful for them, bypassing the party structure. అయితే ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏదైతే నడుస్తుందో, దిస్ సిస్టమ్ ఆఫ్ ప్యాటర్నేజ్, దీన్ని మనం ఇంకోలాగా కూడా చూడొచ్చు. కెన్ ఆల్సో బీ సీన్ యాజ్ అన్ అవుట్కమ్. సో దేనికి రిజల్ట్? అవుట్కమ్ అంటే అక్కడ ఏంటి? రిజల్ట్. సో దేనికి రిజల్ట్గా కనిపిస్తుంది? లార్జర్ డెమోక్రటైజేషన్, అంటే ఎంతమందికి మనం చేరువవుతున్నాము. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? సో రీచింగ్ అవుట్ టు మోర్ పీపుల్, రీచింగ్ అవుట్ టు మోర్ పబ్లిక్ ఈజ్ నథింగ్ బట్ డెమోక్రటైజేషన్. సో మనకి డెమోక్రట్ అనే పదం తెలుసు, డెమోక్రటైజ్ వర్బ్, డెమోక్రట్ కామన్ నౌన్, డెమోక్రసీ ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అలానే డెమోక్రటైజేషన్. సో రీచింగ్ అవుట్ టు మోర్ పీపుల్. సో దీనివల్లనే ఈ సిస్టమ్ ఆఫ్ ప్యాటర్నేజ్ అనేది మనకి కనిపిస్తూ ఉందంట. యాజ్ ఇట్ థ్రోస్ అప్ రిప్రజెంటేటివ్స్ క్యాటరింగ్ టు స్పెసిఫిక్, ప్రతి ఒక్కరికి మనం వాళ్ళ డిమాండ్స్ని మనం క్యాటర్ చేయాల్సి వస్తుంది. క్యాటరింగ్ టు ఫిక్స్డ్ ప్రిపోజిషన్, క్యాటర్తో మనకి టు అనే ప్రిపోజిషన్ ఆల్వేస్ రిమైన్స్ ఫిక్స్డ్. సో ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో, రిప్రజెంటేటివ్స్ అంటే ఎవరు? ప్రతినిధులు. ఈ స్పెసిఫిక్ డిమాండ్స్ ఆఫ్ ఓటర్స్ మేకింగ్ ద ప్రాసెస్ మీనింగ్ఫుల్ ఫర్ దెమ్. సో వాళ్ళకి ఏంటి? ఇదే బాగుంది, మేము ఏమైతే డిమాండ్స్ చేస్తున్నామో మనకు అవి డైరెక్ట్గా మనకి రిప్రజెంటేటివ్ మనకి ఇస్తున్నాడు, సో మనకి ఈ పద్ధతే బాగుంది అన్నట్టుగా ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వాళ్ళకి అది మీనింగ్ఫుల్గా అనిపిస్తుంది. మీనింగ్ఫుల్ అంటే చాలా ఉపయోగకరంగా వాళ్ళకి అనిపిస్తుంది. ఎవరికి? ఓటర్స్కి. బైపాసింగ్ ద పార్టీ స్ట్రక్చర్. సో పార్టీ విధి విధానాలతో సంబంధం లేకుండా మనం గెలిచామా లేదా, వాడికి కావాల్సిన వాడికి ఇచ్చేసి మనం పవర్లోకి వెళ్ళిపోదాం, మనం ఒక క్వార్టర్ని సృష్టించుకుందాం, రైట్ అనే ధోరణిలోనే వెళ్తున్నారు తప్ప అక్కడ ఇండివిజువల్ ఇంట్రెస్ట్స్ రైట్ చుట్టూనే తిరుగుతున్నాయి. సో అది ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో అక్కడ అదే చెప్తున్నాడు, మేకింగ్ ద ప్రాసెస్ మీనింగ్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళకి అది మీనింగ్ఫుల్గా అనిపించాలి, రైట్. సో యాక్చువల్గా మీనింగ్ఫుల్గా కాకపోయినా వాళ్ళకి అది పర్పస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, ప్రయోజనకరంగా కనిపిస్తుంది. సో పార్టీ స్ట్రక్చర్ని వాళ్ళు తుంగలోకి తొక్కుతున్నారు. బైపాసింగ్ అంటే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు, రైట్. ద బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఈజ్ ద presence of careerist politicians who are in it more for transactional purpose than principled or ideological reasons. సిద్ధాంతపరమైనటువంటి కారణాలు లేదంటే ప్రిన్సిపల్స్తో కూడుకున్నటువంటి కారణాలు లేకుండా కేవలం బిజినెస్ పర్పస్. ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? పరిమితం అవ్వడం, బిజినెస్కి మాత్రమే పరిమితం అయ్యే విధంగా పొలిటీషియన్స్ అలా తయారవుతున్నారు. కెరియర్ ఓరియంటెడ్, ఏదో కెరియర్ని సృష్టించుకోవాలి, ఆస్తులు సంపాదించుకోవాలి, ఓకే వీలైనన్ని బిజినెస్లు పెట్టుకోవాలి. సో మనల్ని ఎవరు మనం పవర్లో లేకపోయినా రేపొద్దున మనకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అన్న టైప్లో
ఈ సిస్టమ్ బై ప్రొడక్ట్ అంటున్నాడు చూసారా, బై ప్రొడక్ట్ అంటే దాంట్లో నుంచి వచ్చేటువంటి ఒక ఎక్స్ట్రా ఇదనమాట బై ప్రొడక్ట్. ఓకే, బై ప్రొడక్ట్ అంటే మీరు కావాలని చేయరు కానీ అది వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ బై ప్రొడక్ట్. ఓకే, మీ గోల్ అది కాదు కానీ అది పుట్టుకు వస్తుంది అనమాట, ఆ ప్రాసెస్లో భాగంగా బయటకు వచ్చేదాన్ని మనం బై ప్రొడక్ట్ అంటాం. అంటే మీరు అనుకోకుండా ఆ ప్రాసెస్ నుంచి అప్టైన్ చేసేటువంటి రిజల్ట్నే మనం బై ప్రొడక్ట్ అంటాం. ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెరీరిస్ట్ పొలిటీషియన్స్ who are in it more for transactional purposes than principled or ideological reasons. సో ఆ ప్రిన్సిపల్స్తో కూడుకున్నటువంటి రీజన్స్ కాదు, ఐడియాలజీకి సంబంధించినటువంటి రీజన్స్ కాకుండా ఓకే ట్రాన్సాక్షనల్ పర్పస్కి పరిమితం అవుతున్నారు ఆ పొలిటీషియన్స్. సో దట్ ఈస్ ద బై ప్రొడక్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్. దిస్ సిస్టమ్ అంటే ఏంటమ్మా, ఆ ప్యాట్రనేజ్ సిస్టమ్ని ఉద్దేశించి చెప్తున్నాడు. ఆ రీజన్ వై ద కాంగ్రెస్ హ్యాస్ లాస్ట్ అవుట్ టు ద భారతీయ జనతా పార్టీ in preeminence nationally is because of large scale defections to the BJP, which has managed to articulate a clear ideological stance of right wing conservatism through its leadership while providing a platform for those seeking to use the electoral system for patronage. అయితే కాంగ్రెస్ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, భారతీయ జనతా పార్టీకి ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఓకే, ప్రీ ఎమినెన్స్ అనే పదం వాడాడు, అదొక పాజిటివ్ వర్డే కదా. ఎమినెంట్ అనేది యాడ్జెక్టివ్, ఎమినెన్స్ అన్నది నౌన్. సో ఇక్కడ మనకి ఏ పదం వాడాడమ్మా, ప్రీ ఎమినెన్స్ అనే పదాన్ని వాడాడు. అంటే సుపీరియారిటీ అనే మీనింగ్ వస్తుంది. సుపీరియారిటీ అని కానీ, సుప్రిమసీ అని కానీ, ఓకే గ్రేట్నెస్ అని కానీ, డిస్టింక్షన్ అనే పదాన్ని మనం వాడతాం, ప్రీ ఎమినెన్స్. ఈ నేషనల్ వైడ్గా ఈ సుపీరియారిటీ ఎలా సాధించగలిగింది, కాంగ్రెస్ ఎలా ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ, అలానే భారతీయ జనతా పార్టీ సుపీరియారిటీని నేషనల్ వైడ్ ఎలా మెయింటైన్ చేయగలిగింది, దట్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ లార్జ్ స్కేల్ డిఫెక్షన్స్ టు ద బీజేపీ. బీజేపీలోకి చాలామంది తరలి వెళ్ళిపోయారు, పార్టీ నుంచి ఫిరాయింపులకి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారు. సో బీజేపీ ఏం చేసింది, మేనేజ్ టు ఆర్టికులేట్ అ క్లియర్ ఐడియాలజికల్ స్టాన్స్ ఆఫ్ రైట్ వింగ్ కన్జర్వేటిజం. సో ఒక ఐడియాలజికల్ స్టాన్స్ క్లియర్గా చాలా ఆర్టికులేట్ చేయగలిగింది, అంటే చాలా బాగా ఎక్స్ప్రెస్ చేయగలిగింది. వాట్ యూ మీన్ బై ఆర్టికులేట్ని వర్బ్గా వాడచ్చు, అడ్జెక్టివ్గా వాడచ్చు. సో ఆర్టికులేట్ చేయగలడం అంటే చాలా క్లియర్గా దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలగడం. సో ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఆర్టికులేషన్ స్కిల్స్, దట్ మీన్స్ యూఆర్ ఏబుల్ టు కన్విన్స్ పీపుల్ ఇన్ ఎ బెటర్ వే. సో ఒక బెటర్ పద్ధతిలో, బెటర్ వేలో మీరు దేన్నైనా స్పష్టంగా చెప్పగలగడాన్ని వీ కాల్ ఇట్ ఎస్ ఆర్టికులేషన్. అ క్లియర్ ఐడియాలజికల్ స్టాన్స్ అంటే వారికి ఉన్నటువంటి వైఖరి. స్టాన్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, వైఖరి, సిద్ధాంతపరమైనటువంటి వైఖరిని. రైట్ వింగ్ కన్జర్వేటిజం అంటే ఏంటి, ట్రెడిషనల్ థింకింగ్. అంటే మేమంతా చేంజెస్ని యాక్సెప్ట్ చేయము, కొంచెం కన్జర్వేటివ్ ట్రెడిషనల్గా ఉండడాన్ని మనం కన్జర్వేటివ్ అంటాం. త్రూ ఇట్స్ లీడర్షిప్, సో లీడర్షిప్లో ఆ కన్జర్వేటివ్ని మెయింటైన్ చేస్తూనే వైల్ ప్రొవైడింగ్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ దోస్ సీకింగ్ టు యూజ్ ద ఎలక్ట్రల్ సిస్టమ్ ఫర్ ప్యాటర్నేజ్. సో ఎవరికైతే ఈ ఎలక్ట్రల్ సిస్టమ్ని ప్యాటర్నేజ్ కోసం వాడుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేయగలిగింది బీజేపీ, అందులో సక్సెస్ఫుల్ అయింది. యాజ్ ద కాంగ్రెస్ ట్రైస్ టు రీజువనేట్ ఇట్ సెల్ఫ్, రీజువనేట్ అంటే తిరిగి మళ్ళీ ఎనర్జీని సంపాదించుకోవడం. రీజువనేట్ మీన్స్ రీఎనర్జైజ్. సో మళ్ళీ మనకి రీవైటలైజ్ అంటాం కదా, రీవైటలైజ్ అన్న రీజువనేట్ అన్న సేమ్. సో మళ్ళీ పునరుత్తేజం అంటాం కదా, దట్ ఈస్ రీజువనేట్. The party has sought to distinguish itself from the BJP, not just in terms of what it represents in secular terms, but also a vehicle of welfare through electoral guarantees. So distinguish itself from the BJP. అయితే బీజేపీ నుంచి తనను తాను ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటుంది, డిస్టింగ్విష్ అంటే మీనింగ్ ఏంటమ్మా, డిఫరెన్షియేట్. తనని తాను ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనుకుంటుంది అంటే ఈ రిజర్వినేట్ చేసుకునేటువంటి అటెంప్ట్లో భాగంగా, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఇట్ రిప్రజెంట్స్ ఇన్ సెక్యులర్. మేము సెక్యులర్ అని ఎప్పుడైతే, సెక్యులర్ అంటే ఏంటి, అన్ని పార్టీలు మాకు ఒకటే. బీజేపీ అంటే హిందుత్వ పార్టీగా ఒక ఆల్రెడీ ఒక ముద్ర ఉంది కదా. సో మేము సెక్యులర్ టర్మ్స్లో మాత్రమే కాదు, నాట్ జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యులర్ టర్మ్స్ బట్ ఆల్సో యాజ్ ఎ వెహికల్ ఆఫ్ వెల్ఫేర్ త్రూ ఎలక్టోరల్ గ్యారంటీస్. మేము ఈ గ్యారంటీస్ ఇస్తాం, ఓకే సంక్షేమ పథకాల ద్వారా మేము ఈ గ్యారంటీస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ కూడా తన యొక్క స్ట్రాటజీని ఇప్పుడు చూపిస్తుంది అనమాట. అంటే తనని తాను రిజ్యూనేట్ చేసుకుంటుంది, రైట్. కేవలం సెక్యులర్ అని చెప్పి మాత్రమే కాకుండా వెహికల్ ఆఫ్ వెల్ఫేర్,
సో సంక్షేమ పథకాలను మేము ఖచ్చితంగా గ్యారంటీగా ఇంప్లిమెంట్ చేస్తామని ఆల్రెడీ వాళ్ళు కర్ణాటకలో నెగ్గడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా దే ఆర్ ట్రైంగ్ టు గెట్ దేర్ హోల్డ్. సో అక్కడ కూడా స్ట్రాంగ్ అవ్వాలని వాళ్ళు చాలా గ్యారంటీస్తో ముందుకు వస్తున్నారు. దిస్ హ్యాస్ అలౌడ్ ఇట్ సెల్ఫ్ టు ప్లే హోస్ట్ టు లాస్ట్ మినిట్ డిఫెక్టర్స్ ఫ్రమ్ ద బీజేపీ అండ్ రీజనల్ పార్టీస్ ఇన్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ తెలంగాణ. బట్ దిస్ ఆల్సో థ్రోస్ అప్ ఎ ఛాలెంజ్ ఇన్ రీటైనింగ్ దీస్ malleable లెజిస్లేటర్స్. అయితే ఇలాంటి గ్యారంటీస్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆల్రెడీ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఒక అంచనా వచ్చేస్తుంది, పలానా పార్టీ రావడానికి అవకాశం ఉంది, ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నారు, సర్వేల ద్వారా కానీ ఇతరత్ర సోర్సెస్ ద్వారా కానీ తెలుసుకోవడానికి వాళ్ళ దగ్గర సఫిషియంట్ రీసోర్సెస్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏం జరుగుతుంది, మళ్ళీ డిఫెక్టర్స్ ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి తరలి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఎస్పెషల్లీ బీజేపీ ఆర్ రీజనల్ పార్టీస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు మధ్యప్రదేశ్లో కావచ్చు, రాజస్థాన్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు జరగడానికి అయితే అవకాశం ఉంది. బట్ దిస్ ఆల్సో థ్రోస్ అప్, కానీ అది ఇంకొక సవాల్ని విసరబోతుంది. ఏంటది ఇంకో సవాల్ ఏంటమ్మా, ఇన్ రీటైనింగ్ దిస్ malleable లెజిస్లేటర్స్. అయితే కాంగ్రెస్లోకి వచ్చేసారు, బాగానే ఉంది, మళ్ళీ వెళ్ళిపోరా, మళ్ళీ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా. సో వాళ్ళని మనం రీటైన్ చేసుకోవడం కూడా ఒక పెద్ద సవాలే. malleable అనే పదం ఎందుకు వాడాడు, బికాస్ దే ఆర్ నాట్ రిజిడ్, దే ఆర్ ఫ్లెక్సిబుల్. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళకి గాళ్ళు అటువైపు వేస్తున్నాయని తెలిస్తే వాళ్ళు అటు వెళ్ళిపోతారు, రైట్. సో అదే అక్కడ చెప్తున్నాడు. సో వాళ్ళని రీటైన్ చేయడం కూడా ఒక పెద్ద సవాలు కాబోతుంది. అలాస్ డిఫెక్షన్స్ విల్ రిమైన్ ఏ ఫీచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అన్లెస్ voters punish the defectors for repeated party hopping and see no longer term interest in choosing a representative with tenuous ideological affiliation. అయితే ఈ ఫిరాయింపులు అన్నవి విల్ రిమైన్ ఏ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్. అవి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు, అన్లెస్ కండిషన్ చెప్తున్నాడు. సో ఎప్పటి వరకు అయితే కంటిన్యూ అవుతాయమ్మా, ఓటర్స్ పనిష్ ద డిఫెక్టర్స్. ఖచ్చితంగా పనిష్ చేయాల్సినటువంటి అవసరం ఓటర్ల మీద ఉంది. ఎవరిని పనిష్ చేయడం, ద డిఫెక్టర్స్ ఫర్ రిపీటెడ్ పార్టీ హాపింగ్. తరచుగా పార్టీని మారుతుండే వాళ్ళని గుర్తించి వారిని శిక్షించాలి. శిక్షించడం అంటే ఏంటి, కొరడా తీసుకొని కొట్టడమా, వాళ్ళని ఎలక్షన్స్లో వాళ్ళకి మెజారిటీ రాకుండా వాళ్ళని గమనించి ఎవరైతే ఈ పార్టీ ఫిరాయింపులకి పాల్పడుతున్నారో అటువంటి వ్యక్తుల్ని ఫ్రీక్వెంట్గా, అది కూడా రైట్, పార్టీ మారకుండా అయితే ఉండలేరు. కానీ సిద్ధాంతపరంగా కాకుండా ఊరికనే ఎటువైపు పవర్లో ఉంటే అటువైపు స్వింగ్ అవడం, అటువంటి వాళ్ళని రికగ్నైజ్ చేసి అండ్ సీ నో లాంగర్ టర్మ్ ఇంట్రెస్ట్ ఇన్ చూసింగ్ ఏ రిప్రజెంటేటివ్ విత్ టెన్యూయస్ ఐడియాలజికల్. టెన్యూయస్ అనే పదం చాలా ఇంపార్టెంట్. టెన్యూయస్ అంటే వీక్, ఓకే, నాట్ స్ట్రాంగ్, దాన్నే వీక్ అంటాం. సో టెన్యూయస్ అనే పదం వాడతాం. ఐడియాలజికల్ ఎఫిలియేషన్, ఎటువంటి సిద్ధాంతపరమైనటువంటి ఎఫిలియేషన్స్ లేని వాటిని గుర్తించి సో వారిని కంటిన్యూ అవ్వనివ్వకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఓటర్స్ పైన ఉంది. వాళ్ళు పనిష్ చేయాలి, అప్పుడు కానీ ఈ డిఫెక్షన్స్ అనేవి ఆగవు. సో మన చేతిలోనే ఉంది. ఓటర్స్ అందరూ ఖచ్చితంగా జాగృతమై వీళ్ళ మీద ఒక నిఘా లాంటిది మనం పెడుతూనే, వాచ్ చేస్తూనే వాళ్ళ మూమెంట్స్ అన్నీ మనకు కనిపిస్తుంటాయి. సో వాటిని అలా చేస్తున్న వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. అప్పుడు ఇలాంటి డిఫెక్షన్స్ అనేవి ఆగుతాయి, రైట్. దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. Hope you have got through the editorial well. Now we will discuss about the vocabulary new words that have come. Abate అనే పదం కనిపించిందమ్మా ఈరోజు. Abate. The storm has started to abate. Abate అంటే దాని యొక్క బలాన్ని కోల్పోవటం. Abate అంటే ఏంటి, మెల్లగా దాని యొక్క క్షీణించడం అంటాం కదా. సో రెడ్యూస్ ఇట్స్ స్ట్రెంగ్త్, వీకెన్ అని చెప్పచ్చు, రైట్. సబ్సైడ్, dwindle, ebb, recede. సో ఆల్ దీస్ వర్డ్స్ మీన్ సంథింగ్ లూజింగ్ ఇట్స్ మొమెంటమ్. దానికి ఉన్నటువంటి శక్తి అనేది ఎంత సివియర్గా స్టార్ట్ అయిందో ఆ సివియారిటీ మెల్లమెల్లగా తగ్గిపోవటాన్ని వి కాల్ ఇట్ ఇస్ అబేట్. ద స్టార్మ్, విండ్ ఆర్ రెయిన్ హ్యాస్ స్టార్టెడ్ టు అబేట్. సో దాని యొక్క శక్తిని, దాని యొక్క స్ట్రెంగ్త్ నది మెల్లమెల్లగా కోల్పోయింది, సన్నగిలిపోయింది అని చెప్పడాన్ని వి కాల్ ఇట్ ఎస్ అబేట్. టు బికమ్ లెస్ స్ట్రాంగ్. ఈజ్ అ క్లియర్? దట్ ఈస్ యువర్ అబేట్. నెక్స్ట్, డీజెనరేట్. దిస్ ఈజ్ యువర్ వర్బ్. Degenerate is your verb. DE is a negative prefix. సో జనరేట్కి డీజనరేట్కి తేడా ఏంటమ్మా? జనరేట్ అంటే టు ప్రొడ్యూస్, డీజనరేట్ అంటే మళ్ళీ వీకెన్, డిక్లైన్, ఓకే, క్షీణించడం అనే మీనింగే వస్తుంది. ఇది కూడా డీజనరేట్ అయిపోతుందంటే మెల్లమెల్లగా శక్తిని కోల్పోవడం, ఓకే, దాని యొక్క ఉనికిని అది కోల్పోవటం, రైట్, వీక్ అయిపోవటం,
ల్యాప్స్ అయిపోవడం అనే మీనింగ్లో వాడతాం. సో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాడ్ డీజనరేటెడ్, బాగా క్షీణిస్తుంది. Deteriorate, decline, regress, lapse. All these are synonyms for the word degenerate. Decline or deteriorate physically, mentally or morally. అది ఫిజికల్గా డెటరియేట్ అవ్వచ్చు, క్షీణించవచ్చు, మెంటల్గా కావచ్చు, మోరల్గా కావచ్చు, క్షీణించడం. దట్ ఈస్ డీజనరేట్. నాక్సియస్, ఇది యాడ్జెక్టివ్ కదా. ఓయూఎస్ కనిపిస్తే మనకు యాడ్జెక్టివ్ అనుకున్నాం, కానీ ఇది నెగటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్. పాజిటివ్ కాంటెక్స్లో మనం దీన్ని వాడం. సో వెన్ డూ వీ యూజ్ దిస్? సంథింగ్ విచ్ ఈస్ హార్మ్ఫుల్. ఓకే, హార్మ్ఫుల్ అని కానీ పాయిజనస్ అనే కాంటెక్స్ట్లో వి యూస్ నాక్సియస్. సో దే డైడ్ ఫ్రమ్ ఇన్హేలింగ్ అబ్నాక్సియస్ ఫ్యూమ్స్. ఫ్యూమ్స్ అంటే ఏంటమ్మా? పొగలు. సో ఎటువంటి పొగలు అవి? హార్మ్ఫుల్, టాక్సిక్. సో టాక్సిక్ అనొచ్చు, హార్మ్ఫుల్ అనొచ్చు. సో దట్ విల్ బి యువర్, చూసారా, పాయిజనస్ కానీ, టాక్సిక్ కానీ, పర్నీషియస్, వైల్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్. ఆల్ ఆర్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. టాక్సిక్, పాయిజనస్ మీ అందరికి తెలిసి ఉండొచ్చు. పర్నీషియస్, ఇది పీనీషియస్ కాదు, పర్నీషియస్, PERNICIOUS, which is harmful, which creates some harm, right? While, all these are adjectives. Met out, this is your phrasal verb. So what this phrasal verb, ఇది ఎప్పుడు వాడతాం అంటే ఎవరి మీదైనా ఒక పనిష్మెంట్ని మనం వారి మీద ప్రయోగించడం అనే మీనింగ్లో మనం. సో మెటెడ్ అవుట్ ఫిజికల్ పనిష్మెంట్ టు దేర్ పీపుల్స్, వారి మీద ప్రయోగించారు. ఓకే, వారి మీద పనిష్మెంట్ని ఇవ్వడం జరిగింది. అన్ఫేర్ ట్రీట్మెంట్ చూసారా, నెగటివ్ కాంటెక్స్లో వాడతాం. క్రూయల్ ఆర్ అన్ఫేర్ ట్రీట్మెంట్, దట్ ఈస్ కాల్డ్ పనిష్మెంట్. మెట్ అవుట్, రైట్? ఇన్ ద పాస్ట్ స్కూల్ టీచర్స్ రెగ్యులర్లీ మెటెడ్ అవుట్ ఫిజికల్ పనిష్మెంట్ టు దేర్ పీపుల్స్. మెట్ అవుట్. బర్జియాన్, దీని యూసెస్ గమనిస్తే మీరు దీన్ని వర్బ్గా వాడతాం. సో లవ్ బర్జియాన్ బిట్వీన్ దెమ్ అంటే ఏమైంది? వ్యాపించింది. సిగ్గు మొగ్గలేసింది అంటారా, ఏదో అంటారు కదమ్మా, జోక్. సో బర్జియాన్ అంటే బ్లాసమ్ అయింది, బూమ్ అయింది, పెరిగింది, ఇంక్రీజ్ అయింది అనే కాంటెక్స్ట్లో వి యూస్ బర్జియాన్. సో సంథింగ్ ఈజ్ బర్జియానింగ్ మీన్స్ సంథింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ ర్యాపిడ్లీ. టు డెవలప్ ఆర్ గ్రో క్విక్లీ, ర్యాపిడ్లీ అన్నా క్విక్లీ అన్నా సేమ్. బూమ్ అనొచ్చు, ప్రొలిఫరేట్ అనొచ్చు, మల్టిప్లై అనొచ్చు. ఆల్ దీస్ ఆర్ సినానిమ్స్. ప్రొలిఫరేట్ అవుతుందంటే మల్టిప్లై అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, బూమ్, రైట్? నాట్ అడిషన్ బట్ మల్టిప్లై, అంటే ఫాస్ట్గా, క్విక్గా ప్రోగ్రెస్ అవుతుంది, డెవలప్ అవుతుంది అనే మీనింగ్లో బర్జియన్ అనే పదాన్ని వాడతాం. నెక్స్ట్ రెడ్ హెరింగ్. రెడ్ హెరింగ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్, ఇదొక ఈ ఫ్రేజ్ని ఎప్పుడు వాడతాం? ఇడియం అనుకోండి, ఫ్రేజ్ అనుకోండి. ద బుక్ ఈజ్ ఫాస్ట్ పేస్డ్, ఎక్సైటింగ్ అండ్ ఫుల్ ఆఫ్ రెడ్ హెర్రింగ్స్. అంటే ఏంటి? మనల్ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా, మనల్ని తప్పు దారి, ఓకే, మళ్ళించడం, తప్పుగా మళ్ళించడం అంటే మిస్లీడ్ చేయడం అనే మీనింగ్లో వాడతాం. సో బ్లఫ్ అనొచ్చు, ట్రిక్ అనొచ్చు, డిస్ట్రాక్షన్ అనొచ్చు, ప్లాయ్. ఆల్ దీస్ ఆర్ యూజ్డ్ ఇన్ నెగటివ్ కాంటెక్స్ట్. ట్రిక్, డిస్ట్రాక్షన్, ప్లాయ్, రైట్? రెడ్ హెరింగ్స్, అ క్లూ ఆర్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఇంటెండెడ్ టు బి మిస్లీడింగ్ ఆర్ డిస్ట్రాక్టింగ్. మనల్ని మిస్లీడ్ చేసే విధంగా, డిస్ట్రాక్ట్ చేసే విధంగా ఉండే ఇన్ఫర్మేషన్ని కానీ, క్లూని కానీ ఉద్దేశించి మనం రెడ్ హెరింగ్ అని చెప్పుకోవచ్చు, రైట్? దట్ ఈస్ యువర్ రెడ్ హెరింగ్. నెక్స్ట్ టినిటస్. టినిటస్ అనేది ఇది అంత వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాకపోయినా పేపర్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా నాకు అంత ముందుకు తెలీదు, బట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ దిస్ వర్డ్ టుడే. సో ఇది ఒక మెడికల్ టెర్మినాలజీలో వాడే పదం ఇది బేసిక్గా. సో దోస్ హూ ఆర్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ దే కెన్ ఈజీలీ రిలేటెడ్, ఈ పదాన్ని మీరు ఈజీగా రిలేట్ చేసుకోవచ్చు. టినిటస్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ హియరింగ్ ప్రాబ్లం. అంటే ఏంటంటే ఆ ధ్వని, ప్రతిధ్వని మనకి వినిపిస్తుంది, రివర్బరేషన్ అంటాం కదా. సో చెవిలో ఒక రింగింగ్ అలా కంటిన్యూ అవ్వడాన్ని వి కాల్ ఇట్ as tinnitus. ఇది మెడికల్ టెర్మినాలజీలో వాడే పదం. మెడికల్ టర్మ్ ఫర్ హియరింగ్ నాయిసెస్ ఇన్ యువర్ ఇయర్స్. ఇట్ అక్కర్స్ వెన్ దెర్ ఈస్ నో అవుట్ సైడ్ సోర్స్ ఆఫ్ ద సౌండ్స్. లోపల బయట ఏమైనా సోర్స్ ఉండదు, కానీ మీ లోపల మాత్రం రింగింగ్స్ అనేవి వినిపిస్తూ ఉండడం, రివర్బరేషన్స్ అనేవి వినిపించడం. దట్ ఈస్ కాల్డ్ టినిటస్, రింగింగ్ ఇన్ ద ఇయర్స్. మీ చెవిలో రింగింగ్ అనేది అవ్వటం. బ్లోయింగ్, బజ్జింగ్, హిస్సింగ్ దగ్గరగా ఉండే వర్డ్స్, వీటిని రీప్లేస్ చేయలేం. బ్లోయింగ్ అని కానీ, బజ్జింగ్ కానీ, హిస్సింగ్ అని చెప్పుకోవచ్చు. శాంక్షన్స్, ఈ పదం చాలా 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 ఇంపార్టెంట్. శాంక్షన్స్ని మనం చాలా రకాలుగా వాడచ్చు. శాంక్షన్స్ని మనం అప్రూవల్గా వాడచ్చు. శాంక్షన్స్ని మనకి ఎంబార్గో అంటే దెర్ ఇస్ సమ్ రెస్ట్రిక్షన్ అనే పదంలో వాడచ్చు, అర్థంలో. అలానే పనిష్మెంట్ అనే సెన్స్లో, పెనాల్టీ అని కానీ, పనిష్మెంట్ అనే సెన్స్లో కూడా
శాంక్షన్ని వాడచ్చు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రేంజ్ ఆఫ్ శాంక్షన్స్ ఎయిమ్తో ఎట్ అనే ప్రిపోజిషన్ ఫిక్స్డ్, ఎయిమ్డ్ ఎట్ డిటరింగ్ ఇన్సైడర్ అబ్యూస్. డిటరింగ్ అంటే డిస్కరేజ్, డిస్కరేజ్ అనే మీనింగ్ వస్తుంది. వాట్ యూ మీన్ బై డిటర్? దట్ ఈస్ డిస్కరేజ్. రేంజ్ ఆఫ్ శాంక్షన్స్ అంటే కొన్ని సిరీస్ ఆఫ్ ఆర్ రేంజ్ ఆఫ్ శాంక్షన్స్ అంటే అక్కడ మీనింగ్ అంటే పెనాల్టీ ఆర్ పనిష్మెంట్. సో పెనాల్టీ, పనిష్మెంట్, ప్రొహిబిషన్, ఎంబార్గో, ఆల్ దీస్ ఆర్ నియరెస్ట్ పాసిబుల్ వర్డ్స్. A threatened penalty for disobeying a law or rule. థ్రెటన్ చేసే విధంగా పెనాల్టీ ఉండడం, ఆ లాని డిజోబే చేయడం వల్ల ఆ పెనాల్టీని ఇంపోజ్ చేయడాన్ని మనం శాంక్షన్ అనే పదంతో చెప్తున్నాం. ఓకే, పెనాల్టీ, పనిష్మెంట్, ప్రొహిబిషన్, ఎంబార్గో. ఎంబార్గో ఏమవుతుంది? ట్రేడ్ ఆపేయడం. సో ఒక కంట్రీతో మనం కొన్ని నెలల పాటు ట్రేడ్ని ఆపేసేయడాన్ని మనం ఎంబార్గో అని అంటాం. అది కూడా వన్ ఆఫ్ ది యూసేజెస్ ఆఫ్ శాంక్షన్. నెక్స్ట్, ఓకే, వీఆర్ డన్ విత్ ద వొకాబులరీ అమ్మా. ఇప్పుడు అసైన్మెంట్ చూద్దాం. అసైన్మెంట్ ఈరోజు మనం సొల్యూషన్ అయిపోయింది కదా. నౌ వీ విల్ ఫోకస్ ఆన్ దిస్ థింగ్. బికాస్ dB is a logarithmic unit and increase of 10 decibel implies a 10-fold increase in acoustic pressure which is often above the point at which the sound become harmful. సో ఇదొక సెంటెన్స్ని తీసుకున్నాం. ఇందులో ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయన్నది మీరు లొకేట్ చేయండి, కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఆర్టికల్లో మీకు కొత్త విషయాలు నేర్చుకున్నా, కొత్త విషయాలు తెలుసుకున్నా, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియో ద్వారా మీరు అప్టైన్ చేసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ డైలీ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, కీప్ షేరింగ్, కీప్ లర్నింగ్. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.